ఓ భక్తుడా, ఈరోజు నీకు నా జీవితంలోని ఒక అద్భుత రహస్యం చెబుతాను, విను. హనుమంతుడు ఎప్పుడూ ఎర్రటి సింధూరంతోనే ఎందుకు కనిపిస్తాడో మీకు తెలుసా? ఎందుకంటే అతను శ్రీరాముని పట్ల తనకున్న భక్తిని ఈ విధంగా వ్యక్తం చేశాడు. ఇది భక్తి యొక్క చిహ్నంగా మారింది. ఒకనాడు సీతమ్మ తల్లి తన నుదుట ఎర్రటి సింధూరం పెట్టుకోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. తల్లి, ఆ ఎర్రటి పొడి ఎందుకు పెట్టుకుంటున్నావని అడిగాను. హనుమా, ఇది నా రాముడి ఆయుషు పెంచుతుంది. ఆయన క్షేమం కోసం నేను దీన్ని ధరిస్తున్నాను. ఆ మాట వినగానే, తల్లి కొంచెం పెట్టుకుంటేనే నా స్వామికి అంత మంచి జరిగినప్పుడు నేను నా ఒళ్లంతా సింధూరం పూసుకుంటే నా రాముడు మరింతకాలం వర్ధిల్లుతాడు అని ఆలోచించాను. వెంటనే వెళ్లి నా శరీరమంతా ఎర్రటి సింధూరాన్ని పులుముకుని గంభీరంగా సభలోకి వెళ్లాను. నన్ను చూసి అందరూ నవ్వారు, కాని రాముడు మాత్రం ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకున్నాడు. హనుమా, నీ భక్తికి సాటిలేదు. నువ్వు సింధూరం పూచేవారి కష్టాలు నేను తీరుస్తానన్నాడు. అందుకే ఓ భక్తుడా, కష్టం వస్తే భయపడకు, నన్ను నమ్ముకో, నీకు తోడుగా నేనున్నాను. జై బజరంగ శ్రీరామ్.